నాకు పెళ్ళయ్యాక ఊర్లన్నీ తిరగాలనిపిస్తుంది. తిప్పుతావు కదూ? నువ్వు ఒక్కసారి పెళ్లికి ఒప్పుకొని చూడు, నీకు కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా. ఓకేనా? ఓకే. చిక్కెంటుకలకే పాత డబర్లు అమ్మతాం, గిన్నెలు అమ్మతాం, గ్లాసులు అమ్మతాం. ఈ రోజుకు 3 ఊర్లు తిరిగాము, ఇంకొక 2 ఊర్లు తిరగదాం ఆ బంగారం. అరే, మీ అందరికి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఇప్పటి వరకు మనం తిరిగింది చాలు. ఇక నుంచి మనందరం కూడా బాగా కష్టపడి బాగా చదివి సక్సెస్ అవ్వాలి. ఏమైందిరా వీడికి? సక్సెస్ అవ్వండ్రా, సక్సెస్ అవ్వండ్రా. రోజు ఒక గేమ్ ఆడదాం. కొట్టిన తర్వాత ఎవరైతే అమ్మ అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, సరేనా? సరే అయితే. ఇప్పుడు నా వంతు. అమ్మో అమ్మో అమ్మో, నేను ఓడిపోయాను. అమ్మో, నువ్వు భలే గెలిచావా? ఏదా 100కి90? నాకు డౌట్ కొడుతుందిరా, నీకని రావా? నిజం చెప్పు, 9 పక్కన 0 పెట్టావు కదా? లేదు, 0 పక్కన 9 పెట్టా. ఎవరు చెప్పారు నేను రోజు తాగానని? శనివారం అందరూ తాగుతారు, శుక్రవారం వీకెండ్, వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ తాగా. బుధవారం ఎక్కడ మంది తాగా, ఆ రోజు బీర్ తాగా. ఆ రోజు నా ఫ్రెండ్ బర్త్డే ఆడు కోసం తాగా. డ్యూటీకి వెళ్తున్నా బాధలో తాగా. ఆదివారం ఒక్కరోజు కూడా ప్రశాంతంగా తాగనీరా ఈ ఇంట్లో. నన్ను ఎక్కడో చెత్తకొప్ప నుంచి ఎత్తుకొచ్చారంటగా ఊళ్ళో అందరూ అంటున్నారు. లేదు లేరా. లేదు, నువ్వు నిజంగానే చెత్తకొప్ప నుంచి ఎత్తుకొచ్చావు నన్ను. లేదు లేరా. లేదు, నువ్వు నిజంగానే ఎత్తుకొచ్చావులే. ఒరే, ఎత్తుకొచ్చిందా నిజం అయితే మంచి అందగానే ఎత్తుకొస్తాను కానీ నిన్ను ఎందుకు ఎత్తుకొస్తానా? అరే, నీకు 100 సార్లు చెప్పిన బైక్ మీద పోయేటప్పుడు ఎంత అందమైన అమ్మాయి కనిపించినా కానీ నాకు చెప్పబారా అని. అయిందేదో అయింది, బండి పైకి లేపరా. ఏంద్ర లేపేది? కాలు కింద పడిపోయింది, నలిగిపోయింది అసలు కాలు. రే, అమ్మాయి చూడరా ఎలా ఉందా? ఏదా? ఇంత వయసు వచ్చింది సిగ్గులేదా? ఇలా మేకప్ వేస్తున్నారు. లేదులే నాయన, కాలేజీలో ఫంక్షన్ ఉంది అందుకే రెడీ అవుతున్నావా? పేరెంట్స్ కూడా పిలిచారు, కావాలంటే నువ్వు కూడా రా. బుద్ధుంటే వస్తానంటారా నేను? అసలు ఆ పక్కింటి జానకం పిల్లకాయలు చూసి నేర్చుకుంటారా? పద్ధతి వాళ్ళది. ఆ జానకమ్మ కూడా వస్తుందట్లే రేపు. రాత్రి అంతా పెట్టుకోవాలా, తీసేయాలా? నాన్నగారు ఒక 20,000 కావాలండి. నేను నా ఫ్రెండ్ కలిసి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఇన్ని రోజులు బాగుపడదాం అనుకుంటున్నావు అయితే. ఎందుకే ఏ కంపెనీలో? ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ లిమిటెడ్ అని కొత్త కంపెనీ నాన్నగారు. ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ అదే అంకుల్ IPL. మావా, నీకు కొంచెం నోటుతో ఎక్కువ కదా. అరే, మీ అందరికి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఇప్పటి వరకు మనం తిరిగింది చాలు. ఇక నుంచి మనందరం కూడా బాగా కష్టపడి బాగా చదివి సక్సెస్ అవ్వాలి. ఏమైందిరా వీడికి? సక్సెస్ అవ్వండ్రా, సక్సెస్ అవ్వండ్రా. వీడియో ఎవరైతే జీవితంలో ముందుకెళ్లాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీరు జీవితంలో ముందుకెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే దయచేసి ఇప్పుడే స్కిప్ చేసేయండి. జీవితంలో ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు, తర్వాత ఈ కాలు, ఇలా పెడుతూనే ఉండాలా. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ వేరే దేశం వెళ్తే నాకు సంబంధం లేదో. మళ్ళీ అంటున్నావా? మళ్ళీ అను. ఒకసారి నాన్న దగ్గర అందురా. దేనికిరా? నాన్న రోజు అమ్మ దగ్గర అంటుంటాడు, నువ్వు గంటా అంటే ఈ ఆస్తి మొత్తం అమ్మేసుకుంటారంట. పట్ట మీరు గర్ల్ ఫ్రెండ్ అంటూ చూసుకుంటున్నారు కదరా, దానికంటే పెళ్ళాన్నే ఫ్రెండ్ గా చేసుకుంటారా. పెళ్ళాం కంటే మంచి ఫ్రెండ్ ఎవరు ఉండరు. కాకపోతే ఆ పెళ్ళాం గురించి మన పెళ్ళానికి తెలియకుండా చూసుకోండి. తెలిసిందా? కుమ్మేస్తారు. ఏమైందిరా? నాకు ముందు 1,00,000 మంది ఉన్నారు నాన్న. అసలు ఏం చేయాలో తెలియట్లేదు నాన్న. ఇలాగే ఉంటుందేమని భయం వేస్తుంది నాన్న. ఎప్పుడు నువ్వు జీవితం గురించి భయపడ్డావో అప్పుడే నువ్వు సగం మారావురా. నాకు అది చాలు, ఇంకేం అవసరం లేదురా. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించినప్పుడే నువ్వు జీవితాన్ని గెలిచేసావు నాన్న. 1,00,000 మంది కాదు నాన్న, నీ ముందు 1,000,000 మంది ఉన్నా కానీ నువ్వు అనుకున్న జాబ్ నువ్వు సాధిస్తావురా. అప్పటికీ సాధించలేదా? ఈ నాన్నున్నాడు రా నీకు. నీకు జాబ్ వచ్చేంత వరకు నేను చూసుకుంటా నిన్ను. జాబా? ఏ కాదు, IPL టికెట్ నాన్న. 1,00,000 మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు, కావాలంటే చూడు. అరే మామ, ఇప్పటికే లేట్ అయిపోయిందిరా. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? ఇస్తానులేవా. నిన్న ప్యాకెట్లో 10,000 బాగుంటా. నీకు తెలుసు కదా, మా ఆయన దగ్గర కాలేజ్ అప్లికేషన్ పై సంతకం పెట్టాలని చెప్పి లోన్ అప్లికేషన్ పై సంతకం పెట్టి లోన్ అంతా ఖర్చు పెట్టేసా. కనీసం మొబైల్ రీఛార్జ్ కూడా డబ్బులు లేక మా నాయన బైక్ లోనే పెట్రోల్ దొంగతనం చేసి నమ్మేసి మొబైల్ రీఛార్జ్ చేశాను రా. ఇప్పటికే ఊరంతా అప్పులు చేసుకుంటే ఎలా తీర్చమంటావు? అయినా నువ్వేం టెన్షన్ పడబా. మా నాయన కొత్తగా ఒక ఇల్లు కడుతున్నాడు, ఆయన తెలియకుండా దాన్ని నమ్మేసి మీ అందరూ అప్పులు తీర్చేస్తావు. హలో అంకుల్, నేను చెప్తే మీరు నమ్మలా కదా. విన్నారా?
హలో బంగారం, నువ్వు నవ్వుతుంటే నీ నవ్వు నవ్వుతా, నువ్వు నిద్రపోతుంటే నీ కలలు నవ్వుతా, నువ్వు నడుస్తుంటే నీ నడక నవ్వుతా. ఆడు దొడ్డు కూర్చున్నాడు రా, వచ్చాడు దొడ్డి కవుదు. యో తాత, రిపోర్ట్ లో ఫెయిల్ అయిపోతే ఏమైపోయిందా? నేను చూడ ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతా. ఏ రోజైనా బాధపడ్డానా? ఫెయిల్ అయింది కిడ్నీలు రా ఎరుగుతా. బ్రో, ఒకటి పోతే ఏం బ్రో, మన జీవితంలో ఇంకోటి వస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా? అమ్మాయిల గురించి అనుకుంటున్నావా? నేను చెప్పేది ప్రాబ్లమ్స్ గురించి రా. ఎప్పుడు చూడు అమ్మాయిలే. అరే అలా ఎప్పుడు పడుకోబోతు కాదు, చదువుకోవచ్చుగా. చదువుకుంటే ఏమొస్తది? చదువుకుంటే పెద్ద జాబ్ వస్తది. జాబ్ వస్తే ఏమొస్తది? జాబ్ వస్తే మంచి జీతం వస్తది. చేతి వస్తే ఏమొస్తది? జీతం వస్తే హాయిగా కాలు మీద కాలు వేసుకొని పడుకోవచ్చు. కళ్ళు భయ్యా చేస్తున్నారా కదా? వెంకటేష్ తొందరగా చేయవే, ఇప్పటికే క్లయింట్స్ ఎక్కేస్తున్నారు నా మీద. నీళ్ళంటే తీసుకుని చూడు, వేస్ట్ ఫీల్ నీకంటే నేనే మెల్ల కదా ఫాస్ట్ గా చేస్తాను. మరి చేసుకోవచ్చు కదా ముసలి కొడక. చేస్తున్నావు కదా ఓన్ బుర్రని దొబ్బేస్తున్నావు. ఇక్కడే ఉన్నావంటే ఈ పెన్న నీ గువ్వలో పడి చేస్తాను. నీ ఎక్క ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు అసలు ఏమనుకుంటున్నావు? పీక పడేస్తా జాబులోంచా. ప్యాషన్ ఫాలో అవ్వు. నాకు కూడా ప్యాషన్ ఫాలో అవ్వాలనే ఉంది తాత, కానీ ఇంట్లో వాళ్ళ పేదరికం వల్ల ఇలా ఆటో పట్టుకోవాల్సి వచ్చింది. అరే గుద్దు మూసుకున్న ప్యాషన్ బైక్ ని ఫాలో అవ్వు.